మోషే సుఖోపవాసములలోని 29వ దినము. యేసు ప్రభువు చేసిన ఉపవాసము 2 వాక్యభాగములు. 1 తిమోతి 4వ అధ్యాయము 1 నుండి 16 వచనములు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. ప్రార్థన. తండ్రి, ఈ బలహీన మానవ శరీరమును ధరించుకొని బలమైన ఉపవాసము చేసిన తండ్రి, నీ దీక్ష పట్టుదల ఎదుట సాష్టాంగపడుచున్నాము. మామీదున్న ప్రేమచేతనే నీవు అన్నిటినీ సహించి జయించినావు గనుక వందనములు. మేమును నీ మాదిరిని అవలంబించి నీవలి జయించుటకు మాకు కావలసిన మనోనిదాన ధ్యానము అనుగ్రహించుము. ఈ సమయమును నీ సమయముగా చేసికొమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. యేసు ప్రభు చేసిన ఉపవాసములో ఒక ముఖ్యాంశము శోధింపబడుట. ఈవేళ చెప్పవలసిన అంశములు: 1 మనోనిదానము, 2 ధ్యానము, 3 గానము, 4 స్నానము, 5 లీనము. 1 మనోనిదానము లేక నిదానము. ఇది అన్నిటికంటే కష్టమైన విద్య. ఇదిగాని కుదిరితే అన్నీ కుదిరినట్టే. 2 ధ్యానము. ఏ సంగతిని గురించి ఉపవాసముంటిమో ఆ సంగతిమీదే ధ్యానముంచుట. ఇతర మంచి సంగతులు కూడా రాకుండా చూచుకొనుట. అంటే ఈవేళ ఏ అంశముమీద ఉపవాసమును గురించి మాట్లాడుకుంటే అది తప్ప వేరొకటి రాకుండా చూచుకొనుట. అలాగు రానిస్తే ఉపవాసము కాదు. అలాగే వేరే మంచి తలంపులు వస్తున్నప్పుడు చూస్తూ ఉండుట మన ఉపవాసము కాదు. 3 గానము, అనగా ప్రభువును గురించి కీర్తనల ద్వారా స్తుతించుట. మనకు స్తుతి కీర్తనలు తక్కువ. ఎందుకంటే మన పూర్వీకులు తెలుగు జిల్లాలోని భక్తులు. వారికి స్తుతి కీర్తనలు వ్రాయవలెనను తలంపులేదు. వారు ఎంతసేపు క్రీస్తు చరిత్ర, శిలువ మరణ చరిత్రల తలంపు కలిగి ఉండేవారు. గానము అనగా స్తుతిచేయుట. ఒక బ్రాహ్మణమత గురువు అయ్యగారికి బాల్యములో ఒక సలహా ఇచ్చిరి. ఏమిటది? నీవు చిన్నతనములోనే కవిత్వము ఆరంభించితివి. కవిత్వములో ఎన్నో తప్పులుండును. అందుచేత తప్పులు పట్టేవారుంటారు. అప్పుడు కష్టాలుంటాయి. అందుచేత దేవుని స్తుతించే కీర్తనలు కడితే దేవుడు తప్పులు పట్టడు గాని దానిలోని సంగతిని బట్టి సంతోషించును గనుక అట్టి స్తుతి గొప్పది అని చెప్పెను. మొదట మనోనిదానము గొప్పది, తరువాత స్తుతి గొప్పది. అనగా అన్నీ అయిన తరువాత వందనములు లేక స్తుతి. 4 స్నానము. స్నానమనగా ఉపవాస గదిలోనికి వెళ్ళకముందు స్నానము. అనగా శరీర స్నానము చేయవలెను. ఇది మొదటి కార్యము. గదిలోనికి వెళ్ళిన తరువాత పాపములు ఒప్పుకొనుట, ఇక ముందుకు మరలా పాపము చేయకుండా విసర్జించుట, రక్తముతో కడుగుకొనుట చేయవలెను. దీనికి ఆత్మస్నానము అని పేరు. 1 బాహ్యస్నానము. దీనివల్ల శరీరశుద్ధి కలుగును. అది బయట స్నానము. 2 ఆత్మస్నానము. దీనివలన హృదయశుద్ధి అగును. ఇది లోపలి స్నానము. 5 లీనము, అనగా దేవునితో ఏకమైపోవలెను. దేవునితో ఏకమైపోవలెనంటే ఏమిటో తెలిసికొనవలెనంటే 1 యోహాను సువార్త 5వ అధ్యాయమంతయు చదువవలెను. అప్పుడు లీనమైపోవడము బాగా తెలుస్తుంది. 2 యోహాను 14, 16 అధ్యాయములు కూడా అంతే. తండ్రి, నేను ఏకమయున్నట్లు మీరును నేనును ఏకమయుంటాము అని ప్రభువు చెప్పి, ఇప్పుడు మీరు గ్రహించలేరుగాని మీరు అక్కడకు వచ్చిన తరువాత గ్రహిస్తారు అని చెప్పిరిగదా. 3 యోహాను సువార్త 17వ అధ్యాయములో ప్రభువు ప్రార్థన చేసినారు. తండ్రి తనలో, యేసు ప్రభువులో అసలు తానే తండ్రితో ఏకమయ్యున్నట్లు, అనగా భూమిమీదికి రాకముందే ఏకమయ్యున్నట్లు ప్రార్థించిరి. ఇక్కడ మనుష్యుడుగా ఉండియు తండ్రిలో ఏకమై లీనమై ఉన్నట్లు. ఇక్కడ నుండి వెళ్ళిన తరువాత పరలోకములోనూ తండ్రితో కలిసిపోయినాడు. ఇక్కడ భూమిమీద ఉన్నప్పుడు మనిషిగా ఉండియు మనిషి పక్షముగా ఉండియు దేవునిలో కూడా ప్రభువు లీనమయ్యున్నాడు. ఇవి యేసు ప్రభు యొక్క చరిత్రలోని చిత్రమైన భాగములు. 1 కథ. అనాదిలోనే ప్రభువును దేవుడును, అనగా తండ్రిలో కుమారుడు, కుమారునిలో తండ్రి ఒకటైయుండుట చిత్రము. 2 కథ. ఆయన భూమిమీద మనిషయ్యుండియు దేవునిలో లీనమయ్యుండుట మరొక కథ. ఇది భయంకరమైన కథ, మరీ భయంకరం. ఎందుకు భయంకరము? ఆయన యొక్క 33.5 సంవత్సరముల 33 సంలా జీవితములో రవ్వంతైనా లేక ఇసుక రేణువంతైనా పాపము లేకుండా 1 తలంపులోనూ, 2 మాటలోనూ, 3 చూపులోనూ, 4 వినికిడిలోనూ, 5 ప్రయత్నములోనూ, 6
క్రియలోనూ తండ్రిలోనే ఉండిపోయిరి. వీటిలో ఆయన ఇసుక రేణువంత కూడా తప్పిపోలేదు. ఇదే భయంకరం. ఇసుక రేణువంత తండ్రిలోనుంచి తప్పితే అంతా సున్నే, ఫలం ఉండదు. గాన ఆయన తండ్రితో ఏకత్వం మిక్కిలి భయంకరమైనది. సైతాను ప్రభువును శోధించుచుండగా 2 మరొక దరినుండి లోకము అనగా మనుష్యులు శోధకులుగా ఉండగా ఆయన తప్పిపోకుండా ఎలాగుండగలడు? అయినను ఆయన తప్పిపోలేదు. యేసు ప్రభువుకు శరీరమున్నది. ఇది ఆదాము హవ్వలదే, అనగా వారిలో నుండి వచ్చిన మరియమ్మదేగదా? ఆదాము హవ్వలు తప్పిపోయినట్లు, పాపములో పడినట్లు మరియమ్మ, క్రీస్తుతల్లి తప్పిపోయినారు. మరియమ్మ పాపము చేసి ఉండకపోయినను ఆమె ఏదో ఒక రీతిని తప్పిపోయియుండును. ఢమె తప్పినట్లు రుజువులు. 3 ప్రభువు ఆమెతో అమ్మా, నాతో నీకేమి పని అని అనుటను బట్టి ఆమె తప్పిపోయియున్నారు. 4 నీ తల్లి నీ సహోదరులు వచ్చిరి అన్నప్పుడు ఆయన నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే నా తల్లి, సహోదరులు అన్నారుగదా. దానిని బట్టి వారు లోపములు గలవారు అనేకదా అర్థము. ఈలాగు ఆమె తప్పిపోయినారు. 5 యేసు తల్లి 120 మందితో కలిసి ఆత్మను పొందుటకు వెళ్ళెనుగాని ఆమె పరిపూర్ణురాలు కాదు. మానవుడు పరిపూర్ణుడు కావలెనంటే అతనికి ఒక పరిపూర్ణుడు కావలెను. మరియమ్మ పరిపూర్ణురాలైతే ప్రభువు ఎందుకు? ఒకవేళ ఆమె పరిపూర్ణురాలైతే అది ఆమె కొరకేగాని లోకమంతటికి సరిపోయే రక్షణ ఇవ్వలేదు. అందుచేత యేసు ప్రభువు రావలసి వచ్చెను. ప్రార్థన. తండ్రి, హెబ్రీ సంగమునకు కీర్తనలు కావలసి వచ్చినప్పుడు ఒక కవీశ్వరుణ్ణి పిలిచినావు. అతడు కవీశ్వరుడు, రాజులలో రాజు, అనుభవములో గొర్రెల కాపరి. అతనిని నీ ఆత్మతో నింపి కీర్తనలు వ్రాయించినావు. దావీదు ఎప్పటివాడో కాని ఏ కీర్తన చదివినా అది మాకు సంగీతమునకు సరిపోవును. రాబోయే కాలము వరకు అవి సరిపోవును. అట్టి నీ గొప్ప కృప దావీదుకుయున్నది. మాకు వేసవికాలములో మామిడి తోటలో కోయిలలు కూయును. ఇవన్నీ ఇంతకు ముందు ఎక్కడున్నవి? అలాగే ఒక్కొక్క యుగములో ఒక్కొక్క కవీశ్వరుని పిలిచి అతనిని నీ ఆత్మతో నింపి కీర్తనలు వ్రాయించి అచ్చువేయించినావు. 100 సంవత్సరములా 100 సంలా క్రిందట క్రైస్తవులకు కీర్తనలు అవసరమని చూచినావు. వెంటనే చౌదరి పురుషోత్తముగారిని పిలిచినావు. ఇప్పుడు అందరికీ ఆయన కీర్తనలు రుచిగానున్నవి. కారణమేమంటే నీవు రమ్మంటే వచ్చినాడు, నీవు కీర్తనలు కట్టమంటే కట్టినాడు. చౌదరి పురుషోత్తముగారి కీర్తనలు, దావీదు కీర్తనలు, ఐరోపాలోని భక్తులు వ్రాసిన కొన్ని కీర్తనలు, లూథరుగారు కట్టిన మాకర్త గట్టి దుర్గము మొదలగు కీర్తనలు దీవించినట్లు ఇప్పుడు మా కీర్తనలను కూడా దీవించి ప్రజలకు ఉపకారము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాము. ఓ తండ్రి, మా బైబిలు మిషను బోధను బట్టి కీర్తనలు కట్టుటకు కవీశ్వరులు కావలెను. ఆత్మపూర్ణులైనవారు, బాగా కవిత్వముగలవారు కావలెను. క్రైస్తవులు ఎంతమంచి కీర్తనలు కట్టినా హిందువులు ఎగతాళి చేయుదురు గనుక మంచి మాటలతో తప్పులు లేకుండా పాటలు కట్టేవారిని లేవనెత్తుము. ఆకర్షించే శైలితో, ఆకర్షించే మాటలతో, ఆకర్షించే ఆత్మతోను పాటలు కట్టే కవీశ్వరులను నీవు లేవనెత్తుము. లూథరుగారిని పిలిచినట్లు, చౌదరి పురుషోత్తముగారిని పిలిచినట్లు మా బైబిలు మిషనుకు పాటలు కట్టేవారిని పిలువము. ఓ తండ్రి, పాటలే కాదు, పత్రికలు ఇచ్చుట, వ్రాయుట, అవి అచ్చుపడేటట్లు చేయుట, ఇవన్నీ నీవు చేయగలవు. నీవు లూథర్ గారిని లేపినావు, మతోద్ధారణ జరిగించినావు. తండ్రి, నీ రాకడ సమీపమైపోవుచున్నది. ఇక సమయము లేదు గనుక తండ్రి, పత్రికలు వ్రాసేవారిని, అవి అచ్చుపడుటకు సొమ్ము ఇచ్చేవారిని, తర్జుమా చేసేవారిని లేపుము. ఓ ప్రభువా, నీవు మాకు బూర ఇచ్చినావు, బూర ప్రసంగములు కొన్నిచ్చినావు. కాని బూరలు లేవు, చెప్పేవారు లేరు. కాని తండ్రి, మా కూటస్థులందరూ బూరలు సంపాదించుకుని ప్రతివారు ప్రసంగము చేసేటట్లు నీ కృప దయచేయుము. ఆమేన్. దీవెన. అలాగున పరిపూర్ణుడైన క్రీస్తు ప్రభువు నేటి దినమున పరిపూర్ణులనుగా మిమ్ములను చేసి తనలో లీనము చేసుకొని లోకాకర్షణ నుండి తప్పించునుగాక. ఆమేన్.